జగన్ గారి హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు దాదాపు 7 లక్షల కోట్ల నష్టం వచ్చిందనేసి టీడీపీ గవర్నమెంట్ చెప్తోంది. అంటే 2024 వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో మెన్షన్ చేశారు. దాన్ని చూస్తే ఇప్పుడంతా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ విషయం అయితే. కానీ దీంట్లో నిజం ఎంత, అసలు ఈ 7 లక్షల కోట్లు అనేసి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు అనేసి ఒక సింపుల్ క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు 7 లక్షల కోట్లు లాస్ ఆఫ్ పొటెన్షియల్. అసలు దీన్ని కొంచెం సింపుల్ గా చెప్తాను మీకు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో జిఎస్డిపి గ్రోత్ రేట్ వచ్చేసి 13.5%. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు జిఎస్డిపి గ్రోత్ రేట్ జగన్ గారి హయాంలో 10.5%. అంటే చంద్రబాబు గారి హయాంలో 13.5% ఉంది, జగన్ గారి హయాంలో 10.5% వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వచ్చేసి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అనేసి దానివల్ల 7 లక్షల కోట్లు నష్టపోయామనేసి వైట్ పేపర్ లో చెప్పున్నారు. సో దీనికి వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఏంటి? 2019 నుంచి 2021 వరకు కోవిడ్ ప్రభావం ఉంది. ఇక్కడే కాదు, దేశాలు అంటే ప్రపంచం మొత్తం ఇదే సిచ్యువేషన్ ఉంది. ఆర్థిక వ్యవస్థ అయితే కుదేలైంది, అన్ని దేశాల్లో అయింది. సో ఇక్కడ కూడా దానివల్లే ఇలాగ అయింది అనేసి వైఎస్ఆర్సీపీ చెప్తోంది. ఇంకొక విషయం ఏమంటే, ఒకవేళ 10.5% అయినా ఉండడానికి కారణం ఏమంటే, జనాలకి డైరెక్ట్ బెనిఫిషరీ రూపంలో అంటే డైరెక్ట్ గా డిపిటి రూపంలో జనాలకు డబ్బులు వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 10.5% అయినా ఉండింది, అందరికన్నా మందే మెరుగ్గా ఉండింది అనేసి వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. ఇప్పుడు టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ కాకుండా నిజమేందో చూద్దాం. రాష్ట్ర ఖజానాలో 7 లక్షల కోట్లు మాయమేం అవ్వలేదు, డబ్బులు అయితే ఎక్కడికి పోలేదు. వృద్ధి రేటు తగ్గిందా అంటే నిజంగా తగ్గింది. గణాంకాల ప్రకారమే 2014 నుంచి 19 వరకు అండ్ 2019 నుంచి 2024 వరకు కంపారిజన్ చేస్తే వృద్ధి రేటు తగ్గింది. మెయిన్ రీజన్ వచ్చేసి కోవిడ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా 7 లక్షల కోట్ల నష్టమా అంటే జరగాల్సిన అభివృద్ధి జరగలేదనేసి ఆ సిచ్యువేషన్ లో చెప్పిన మాట ఇది. మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఈ ఇయర్ మనం ఒక 100 రూపీస్ సంపాదించాం అనుకున్నాము, నెక్స్ట్ ఇయర్ 120 రూపీస్ సంపాదిస్తాం. ఎందుకంటే కొంచెం గ్రోత్ ఉంటుంది కాబట్టి లైఫ్ లో ఒక 120 రూపీస్ అనుకున్నాం, 20 రూపీస్ ఎక్స్ట్రా. కానీ 110 సంపాదిస్తే అక్కడ 10 రూపీస్ నష్టపోయామని కదా. సో ఆ సిచ్యువేషన్ లో ఈ 7 లక్షల కోట్లు వచ్చింది. ఈ 7 లక్షల కోట్లు అనేది నష్టమైతే కాదు, పొటెన్షియల్ గ్రోత్ సాధించలేకపోయింది అనేసి చెప్పడానికి ప్రభుత్వం ఇలాగ వాడుకుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయడానికి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.